యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. మదర్ డైరీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ద్రోహం చేసేలా ఐలయ్య వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సో దీనిపై కాంగ్రెస్ అధినాయకత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇష్టం వచ్చినట్టు చేసుకోండని ఐలయ్యకు తేల్చి చెప్పారు. గౌరవ బీర్లా ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు మీరు చేసే పని ఏంటిది? ఈ లుచ్చ పని బంద్ చేయాలని హెచ్చరిస్తా ఉన్నాను. ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీని జాగిరి కాదు లాలుస్తరం బంద్ కావాలని హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా చైర్మన్ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డిసిసి అధ్యక్షుడు చైర్మన్ వీరు చేస్తున్న లభక పనులకు మీరు తావు ఇవ్వద్దని మనం చేస్తున్నాను. ఈ పార్టీని ఇయ్యాలా మీరు ఈయన్నే పొందబెడదాని ప్రయత్నం చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు ఉండి కాంగ్రెస్ తరఫున చైర్మన్ అయి కాంగ్రెస్ తరఫున విప్ అయి మీరొక్క నియోజకవర్గానికి మొత్తం 3 పదవులు మీకున్నాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి తప్ప కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏ సమాజం కూడా క్షమించరానిది. ఎమ్మడే దీని మీద పార్టీ పరంగా చర్య తీసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇది చరిత్రహీనమైన సంఘటన. ఇది ఈనాతీన రాజకీయాలు చేయకూడదు. మీకు దమ్ముంటే అవతలకి గెలిచే పార్టీలో ఉండి పార్టీ గోద్దీసి ఈ విధమైన ద్రోహ చర్యలు పాల్పడొద్దని హెచ్చరిస్తా ఉన్నాను. రాజీనామా చేసి పక్కెళ్ళండి. దీనికోసం ఎందుకు వ్యాపారాడుతున్నారు? రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాము, చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? ఇటు మందుల సామేలు కామెంట్స్ చేశారు కదా, సో ప్రధాన కారణం ఏమై ఉంటుంది? సంజన, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య వర్గోపర్ అనేది తీవ్రమైపోయింది. కాంగ్రెస్ పార్టీలో ముసుగు మొదలైంది. మదర్ డైరీ ఎన్నికల సందర్భంగా ఇదంతా కూడా బయటపడింది. ఈ నెల 26న మదర్ డైరెక్టర్ సంబంధించినటువంటి మదర్ డైరీ సంబంధించినటువంటి డైరెక్టర్ల ఎన్నిక జరగబోతా ఉంది 3 డైరెక్టర్ స్థానాలకు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి 5 పోటీ చేస్తా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ నుంచి మరొక 3 పోటీ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డైరెక్టర్లను గెలవకుండా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కుయుక్తులు పంపుతా ఉన్నాడు, కుట్రలు పంపుతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తా ఉన్నాడు. ఆయన ఒక రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడంటూ కూడా తీవ్రంగా ఆరోపణలు చేశారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్. ఈ రోజు భువనగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన పైన తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేయడం జరిగింది. అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేస్తారని కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి డైరెక్టర్ల ఓటమికి ఆయన సహకరిస్తా ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి డైరెక్టర్ గెలుపుకి ఆయన సహకరిస్తా ఉన్నాడు. లోపాయికారిగా పొత్తు పెట్టుకుని లోపాయికారిగా ఇవన్నీ కూడా మాట్లాడుకుని కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. ఆలేరు నియోజకవర్గంతో పాటు భువనగిరి పక్కన ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా మట్టి మాఫియా చేస్తూ అదేవిధంగా శాండ్ మాఫియా చేస్తూ ఆయన చేయనటువంటి అరాచకాలు లేవు. ఆయన అన్ని దందాలు చేస్తా ఉన్నాడు. తాజాగా డైరెక్టర్ల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రతిపక్ష పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని ఆయన బంధువులకు ఓటేసేలాగా ఇతర సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లకు ఓటు వేయకుండా వారిని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులతో చర్చించలేదు, ఎమ్మెల్యేలతో చర్చించలేదు, ఇన్ఛార్జి మంత్రి కూడా తెలియకుండా అధిష్టానం తెలియకుండా ఆయన ఏకపక్షంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి డైరెక్టర్లకు ఓటు వేయాలని ఏ విధంగా చెప్తారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి డైరెక్టర్లకు ఓటు వేయొద్దంటూ ఏ విధంగా చెప్తారంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా బీర్లా ఇదే రకంగా వ్యవహరిస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ పదవులు అనుభవిస్తూ ఇతర పార్టీలకు మద్దతు తెలుపుతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి తీరం ద్రోహం చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్నటువంటి నాయకుల్ని అడగదొక్కేలాగా ఆయన కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. పక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా తరచూ అవమానిస్తూ ఉంటాడు. ఆయనకు వచ్చినటువంటి విప్పు పదవిని అడ్డం పెట్టుకుని ఆ యొక్క ప్రోటోకాల్ అడ్డం పెట్టుకుని తమను కూడా వేధిస్తున్నాడంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. దీనిపైన మంత్రులు కూడా వెంటనే స్పందించాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచే 3 డైరెక్టర్ స్థానాలు గెలిచేలాగా వాళ్ళందరినీ కూడా ఒప్పించాలి. డైరెక్టర్లకు సంబంధించి చైర్మన్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లకి ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా తీర్చడం జరిగింది. బీర్లా ఐలయ్య తన వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఆయన నియోజకవర్గానికి వచ్చి ధర్నా చేస్తాం, ఆయన బండారాన్ని అంతా కూడా బయట పెడతాం, కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామంటూ కూడా మందుల సామేల్ తీవ్రంగా సంచలనటువంటి వ్యాఖ్యలు చేశారు. మదర్ డైరీ సంబంధించినటువంటి డైరెక్టర్ల ఎన్నికల నేపథ్యంలోని ఈ వర్గ భేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నట్టుగా మనం తెలుస్తోంది. ఈ తతంగం అంతా కూడా మంత్రులకు తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా, అధిష్టానానికి ఇన్ఛార్జి మంత్రికి తెలిసే లోపాయికారిగా వీళ్ళు పొత్తులు పెట్టుకుంటున్నారా, లేదంటే ఏ విధంగా ఏకపక్షంగా ఇతర నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇదే రకంగా గతంలో కూడా మందుల సామేల్ ఇతర నాయకులను కూడా ఇరికాటంలో పెట్టారు. మొత్తం ఇదైతే కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. వాళ్ళే తిట్టుకుంటూ వాళ్ళే కొట్టుకుంటున్నారు. సంజన. ఆల్ రైట్.
Ramu. Thank you for the updates.